హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను బయట దొరికే రోజ్ వాటర్ని యాస్టీస్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా మన ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేయడం వల్ల ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇందులో మిక్స్ అవ్వవు. సో 100% ప్యూర్ రోజ్ వాటర్ని మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మార్కెట్లో కొన్న రోజ్ వాటర్ నిల్వ ఉండడం కోసం కెమికల్స్ని కలుపుతుంటారు. ఇంకా కొంతమంది గులాబీ రేకులు వేసి బాగా మరిగించి దాన్ని రోజ్ వాటర్ అని అమ్ముతుంటారు. అయితే కొంతవరకు ప్రాసెస్ అదే కావచ్చు, కానీ రోజ్ వాటర్ని కరెక్ట్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా రెడీ చేసిన రోజ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా గ్లో అవుతుంది. రోజ్ వాటర్ని తయారు చేయడం కోసం గులాబీ పూలను తీసుకోండి. ఇందులో నాటు రకం గులాబీలను తీసుకోండి. ఈ నాటు రకం గులాబీలని యూజ్ చేయడం వల్ల రోజ్ వాటర్ చాలా బాగుంటుంది. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీలు కాకపోతే హైబ్రిడ్ గులాబీ పూలను అయినా యూజ్ చేయవచ్చు. వీలైనంత వరకు నాటు గులాబీ పూలనే యూజ్ చేయడానికి ట్రై చేయండి. రోజ్ ఫ్లవర్స్ని తీసుకొని దాని నుండి పెటల్స్ని నేను చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి. కింద ఉన్న కాడని మాత్రం యూజ్ చేయకూడదు. ఓన్లీ రెక్కల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రోజ్ పెటల్స్ని అన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఏమైనా డస్ట్ ఉన్నట్లు అనిపిస్తే ఒక 2 times ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల పెటల్స్కి ఉన్న డస్ట్ అనేది పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes ఆరనివ్వండి. ఇప్పుడు మనం రోజ్ వాటర్ని రెడీ చేసుకోవడం కోసం ఒక పెద్ద మందపాటి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి. ఇందులో ఒక స్టాండ్ పెట్టి దానిపై ఒక బౌల్ని ఉంచండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న గిన్నె పెట్టి దానిపై ఒక పెద్ద గిన్నెని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్న గులాబీ రేకులను నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఈ గులాబీ రేకులన్నీ సెంటర్లో ఉన్న స్టీల్ బౌల్లో పడకుండా వేసుకోండి. ఇలా సెంటర్లో ఉన్న బౌల్లో పడినా కూడా అన్నీ గులాబీ రేకులను తీసి చుట్టూ వేసుకోండి. ఈ స్టీల్ బౌల్ అనేది రోజ్ పెటల్స్ పడకుండా ఎంటీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన రోజ్ వాటర్ అంతా కూడా ఈ బౌల్లోకే కలెక్ట్ అవుతుంది. ఇలా చుట్టూ గులాబీ రేకులు వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు చుట్టూ నేను చూపిస్తున్న విధంగా పోసుకోండి. మధ్యలో ఉన్న బౌల్లో పడకుండా చూసుకోవాలి. కొంతమంది నీళ్లు పోసి గులాబీ రేకులను బాయిల్ చేసి అదే రోజ్ వాటర్ అని అంటారు. అది 100% రాంగ్ అండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత రోజ్ వాటర్ కలెక్ట్ చేయడం కోసం ఒక గ్లాస్ లిడ్ కానీ స్టీల్ లిడ్ కానీ ఏదైనా బెండ్ ఉన్నటువంటి మూతని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. నేనైతే రోజ్ వాటర్ ప్రిపేర్ చేయడం కోసం గ్లాస్ లిడ్ని తీసుకున్నాను. ఆవిరి బయటికి రాకుండా మూత సెట్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ గ్లాస్ లిడ్లోంచి ఆవిరి బయటికి పోకుండా ఆ హోల్లో కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ టేప్ అయినా వేసి ఉంచుకోవాలి. నేనైతే గోధుమ పిండి యూజ్ చేసి హోల్ని కవర్ చేశాను. తర్వాత మూత పైన ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయాలి. దీనినే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఐస్ క్యూబ్స్ ఇలా వేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయడం వల్ల ఆవిరికి మెల్ట్ అయ్యి కింద బౌల్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఐస్ క్యూబ్స్ కరిగిపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 30 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయడం వల్ల రోజ్ పెటల్స్ అనేవి కలర్ షేడ్ అవుతుంటాయి. పైన ఉన్న ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది 100% ఒరిజినల్ ప్యూర్ రోజ్ వాటర్.
ఇది మరుగుతున్నప్పుడు వచ్చిన ఫ్రాగ్రెన్స్ మాత్రం చాలా బాగుంది. రోజ్ వాటర్ని ఒక గ్లాస్లో పోసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లగా అయిన రోజ్ వాటర్ని తీసుకొని ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవచ్చు. అది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో బయట అయినా ఉంచుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన రోజ్ వాటర్ని ఒక 6 నెలల పాటు వాడుకోవచ్చు. 100% న్యాచురల్ రోజ్ వాటర్ ఎలా ఉందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన పిప్పిని కొద్దిగా చల్లారిన తర్వాత గంటతో ప్రెస్ చేస్తుంటే రోజ్ వాటర్ వస్తుంటాయి. కానీ ఇది 100% ఒరిజినల్ కాదు. ఇలా వచ్చిన రోజ్ వాటర్ని మనం ఒక వారం మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఈ రోజ్ వాటర్ని టోనర్ లాగా, మేకప్ రిమూవర్ లాగా నైట్ పడుకునే ముందు ఫేస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది, స్మూత్ అవుతుంది, కానీ తెల్లగా అవ్వరు. ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఇరిటేషన్ తగ్గుతుంది మరియు డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, పింపుల్స్ అనేవి తగ్గుతాయి. ఈ రోజ్ వాటర్ని మనం ఫేస్ ప్యాక్లో కలిపి యూజ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి.